పెద్ది రిలీజ్ డేట్ అనేది వచ్చేసిందండి. ఇది కదా మెగా అభిమానులకు కావాల్సింది. ఈ రోజు కోసం మెగా అభిమానులు కళ్ళల్లో ఒత్తులు పెట్టుకొని చూస్తున్నారండి. ఎప్పుడు ఈ సినిమాకి సంబంధించి అఫీషియల్ డేట్ అనేది వస్తది. పెద్ది సినిమా రిలీజ్ డేట్ అనేది వాళ్ళు వీళ్ళు చెప్పడం కాదు. ఎప్పుడు ఈ సినిమాకి సంబంధించిన డైరెక్టర్ కావచ్చు, నిర్మాత కావచ్చు, ఎప్పుడు ప్రకటిస్తారా అని చెప్పి అభిమానులైతే మాత్రం మామూలుగా ఎదురు చూడలేదండి. పెద్ది సినిమాకి సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చినా కానీ, ఎలాంటి పోస్టర్ వచ్చినా కానీ, ఎలాంటి దానికి సంబంధించింది ఏదొచ్చినా సరే సోషల్ మీడియాలో వాళ్ళు ఎతకడం ప్రారంభిస్తున్నారన్నమాట. ఎందుకంటే ఎప్పుడు ఈ సినిమాకి సంబంధించి అధికారికంగా వాళ్ళు ప్రకటిస్తారని చెప్పి అభిమానులు ఎదురు చూపులు ఫలించింది, పెద్ది సినిమా అఫీషియల్ డేట్ వచ్చేసింది అని ఎంత ఆనందపడుతున్నారంటే మాటల్లో చెప్పలేవన్నమాట. మాటలు లేవు, మాట్లాడటాలు లేవు. ఎందుకంటే ఈ సినిమా పైన ఎంత హోప్స్ పెట్టుకుందంటే ప్రతి ఒక్క మెగా అభిమాని కావచ్చు, మెగా అభిమానులే కాకుండా మెగా అభిమానులలో కూడా రామ్ చరణ్ గారు అంటే బీభత్సంగా ఇష్టపడే హార్డ్ కోర్ ఫ్యాన్స్, అంటే ప్రాణానికి ప్రాణంగా అభిమానించే అభిమానులు కూడా చాలా మంది ఉన్నారండి. ఓన్లీ 16 సినిమా, నాకు ఇక్కడే విచిత్రం అనిపిస్తుంది. 16 సినిమాలతోని ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ అనేది ఎలా సంపాదించుకుందో నాకు అర్థం కావట్లేదు అనమాట. కేవలం అతని నట విశ్వరూపంతోనే ప్రతి ఒక్కరు కూడా ఫిదా అయిపోయారని చెప్పుకోవచ్చు అనమాట. రామ్ చరణ్ గారిని అభిమానించే అభిమానులు ఎప్పుడు అతని సినిమాకి సంబంధించిన అప్డేట్ వచ్చినా కానీ దాన్ని క్లిక్ చేయందే, దాన్ని చూడందే, అసలు ఏంటో అనేది తెలుసుకుందే వాళ్ళకి నిద్ర పట్టదు, ఆకలియదు, దాహమయ్యదు అనమాట. పెద్ది సినిమా రిలీజ్ ఎప్పుడైతే ఈ సినిమాకి సంబంధించిన డైరెక్టర్ కావచ్చు, నిర్మాత కావచ్చు, డైరెక్టర్ గురువు గారైన సుకుమార్ గారు కావచ్చు వాళ్ళు ప్రకటించారో ప్రతి ఒక్కరికి కూడా చెప్పలేనంత ఆనందం అనిపిస్తుందండి. ఇంకా నో డౌట్ మా అంటే ఇంకొక 33 రోజులు ఓపిక పట్టండి. ఎందుకంటే ఇన్ని రోజుల దాకా ఓపిక పట్టారు. ఎప్పుడు ఆ సినిమాకి సంబంధించిన అప్డేట్ వస్తుంది, ఎప్పుడు రామ్ చరణ్ గారు మళ్ళీ ఒకసారి థియేటర్లలో తన విశ్వరూపంతో విజృంభిస్తాడని చెప్పి ఇన్ని రోజులు బట్టి ఆగారు కదా. ఇంకొక 33 రోజులు, ఇంచుమించు ఇంకొక 33 రోజులు ఆగండి. రామ్ చరణ్ గారి విశ్వరూపమే కాదండి, దేశవ్యాప్తంగా కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా దాదాపు ఈ సినిమా ఒక 5-6 భాషలలో విడుదలవుతుంది అనమాట. 5-6 భాషలలో విడుదలవుతుందంటే అసలు ఈ సినిమాకి సంబంధించిన చికిరి సాంగ్ ఎన్ని భాషలలో ఈ సాంగ్ అనేది డబ్ చేసుకొని రీచ్ చేశారో ప్రతి ఒక్కరికి తెలుసు అనమాట. అంటే అంతలా రామ్ చరణ్ గారిని అభిమానిస్తున్నారు అనమాట. మరి ఈ సినిమా పైన ఇంత క్రేజ్ అనేది ఎలా పెరిగిందో నాకు అర్థం కావట్లేదండి. ఎందుకంటే రామ్ చరణ్ గారిని మునుపెన్నడూ చూడని విధంగా ఒక కుస్తీ ఫైట్ లోను ఒక మల్ల యుద్ధం చేసే యోధుడిలాగా రామ్ చరణ్ గారు కనిపించబోతున్నారనే సంగతి తెలిసిన కానుంచి ఒక్కొక్క అభిమాని ఆనందం అనేది వాళ్ళ కళ్ళలో గానిచ్చిందనే చెప్పుకోవచ్చు అనమాట. అంతేకాకుండా ఈ సినిమాకి సంబంధించి మొదట్లో అసలు క్రికెట్ నేపథ్యంలోనే జరిగే కదే అని చెప్పి ప్రతి ఒక్కరు అనుకున్నారు అనమాట. కాదు, మీకు బోనస్ గా అభిమానులకు కనువిందు చేసే విధంగా క్రికెట్ తో పాటు మల్ల యుద్ధం చేసే యోధుడిలాగా రామ్ చరణ్ గారు కనిపించబోతున్నారని చెప్పి ఇంతకు ముందు విడుదలైన ఒక గ్లీమ్స్ లో మనం చూసామన్నమాట. అబ్బాబ్బా, నిజంగా మెలుకలు తిరిగిన కండలతోని రామ్ చరణ్ గారిని చూస్తూ ఉంటే అసలు ఆ బాడీ అనేది ఏ విధంగా పెంచిండో నాకైతే అర్థం కావట్లేదండి. ఒకప్పుడు నేను రామ్ చరణ్ గారిని వాస్తవంగా నేను అనుకున్నా కదా 6 ప్యాక్ బాడీ అనేది పెంచలేడేమో అన్నట్టు అనిపించింది అనమాట. ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి గారికి గారాల పుత్రుడు రామ్ చరణ్ గారు. మరి చిన్నప్పటి నుంచి గారాభంగా పెంచారు కాబట్టి ఒకవేళ ఇంత కష్టపడతాడా అతను ఒళ్ళుని వంచి అంటే మెలుకలు తిరిగిన బాడీ అనేది పెంచడని చెప్పి నాకు చిన్న డౌట్ అనేది ఉంది. కానీ నేను ఊహించిన దానికన్నా, నేనే కాదండి ప్రతి ఒక్క అభిమాని కూడా ఊహించిన దానికన్నా అతను ఒళ్ళుని చెక్కిన శిల్పంలాగా మార్చుకుండండి. ఈ రోజున మొన్న విడుదలైన గ్లీమ్స్ చూస్తే రామ్ చరణ్ గారు ఒక కుస్తీ ఫైట్ యోధుల్లాగా కనిపించిన తర్వాత నాకైతే మాత్రం బాబోయ్ దేం కట్అవుట్ రా బాబు అన్నట్టుగా నాకు అనిపించిందండి. నిజంగా ఈ పెద్ది సినిమాకి వచ్చినట్లయితే ప్రతి ఒక్క అభిమానికి పిచ్చ క్లారిటీ అనేది వచ్చేసిందండి. ఎందుకంటే తిప్పి కొడితే ఇంకొక 33 రోజులు, ఇక మనం రోజులు లెక్క పెట్టుకోవడం సినిమా ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి ఇక ఆలోచించాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్క అభిమాని జూన్ 4వ తారీఖు ఎప్పుడు వస్తుందా అని చెప్పి చూసుకుంటే చాలు. జూన్ 4వ తారీఖున ఈ సినిమా పెద్ది సినిమా వస్తుందని చెప్పి ఎప్పుడైతే అతను అధికారికంగా ప్రకటించాడో ఇక అభిమానుల ఆనందానికి హద్దు లేకుండా పోయాయని చెప్పుకోవచ్చండి. నాకు ఇక్కడ బుచ్చిబాబు గారిని చూస్తే నాకు ఒకటి అనిపించిందండి. అతను మాట్లాడే మాటలు చూస్తూ ఉంటే ఏప్రిల్ 30వ తారీఖున వస్తాం అనుకున్నాం, కానీ అనుకోని కారణాల వల్ల ఏప్రిల్ 30వ తారీఖున రాలేకపోయాం కాబట్టి నన్ను క్షమించండి. ఇంతవరకు బాగానే ఉంది, అతను చెప్పిన మాట నన్ను క్షమించండి అన్నాడు. అంతేకాకుండా జూన్ 4వ తారీఖున వస్తున్నాం కాబట్టి మమ్మల్ని దీవించండి అని చెప్పి ఒక చక్కని మాట అతను అన్న తర్వాత నిజంగా చెప్తున్నానండి, అతన్ని చూస్తూ ఉంటే ఏదో బక్క పలసగా సింపుల్ గా అనిపించిండు. అంటే సిగ్గు మోమాటం బిడియం కొంతమందికి ఉంటారు కదండి మాట్లాడేటప్పుడు అలాంటి వ్యక్తిలాగా కనిపించింది. కానీ వామ్మో
మాటలలో మాత్రం ఎలాంటి మనిషినైనా సరే మన హృదయాలను దోసుకునే ఈ విధంగా అలాంటి టాలెంట్ ఉన్న మనిషి దర్శకుడు బుచ్చిబాబు అన్న సంగతి నాకు అర్థమైపోయిందండి. ఎందుకంటే చాలా మంది అభిమానులు అతని మీద కాస్తంత గుర్రుగా ఉండొచ్చు. ఈ సినిమాకు సంబంధించి ఎప్పుడు ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటిస్తావు, ఇక ప్రకటించు, ఒక క్లారిటీ అనేది అని చెప్పి చాలా మంది సోషల్ మీడియాలో వాళ్ళ కామెంట్ ద్వారా చెప్తున్నారు. ఇదంతా పటాపంచలైపోయే విధంగా ఆయన అన్న మాట చూస్తూ ఉంటే ఏప్రిల్ 30వ తారీఖున వద్దాం అనుకున్నాం, కానీ అనుకోని కారణాల వల్ల రాలేకపోయాం కాబట్టి నన్ను క్షమించండి, జూన్ 4వ తారీఖున వస్తున్నాం కాబట్టి మమ్మల్ని దీవించండి అని చెప్పి చాలా వినసొంపుగా మాట్లాడిందండి. అంతేకాకుండా ఈ సినిమాకి సంబంధించిన నిర్మాత కూడా పిచ్చ క్లారిటీతో ఉన్నట్టుగా తెలిసిందండి. ఎందుకంటే నిన్న అతని ఉత్సాహం చూస్తూ ఉంటే, అతను మాట్లాడేటప్పుడు అతని ఉత్సాహం చూస్తూ ఉంటే ఖచ్చితంగా ఈ సినిమా అనేది పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అనేది కొట్టబోతుంది అన్నట్టుగా అతని ముఖ కలయికలో నాకు అనిపించింది అనమాట. కొంతమంది సినిమా అవుట్పుట్ అనేది సరిగా రాకపోతే నిర్మాతలు సినిమాని ఆల్రెడీ వాళ్ళు చూసుంటారు కాబట్టి సినిమా ఒకవేళ మంచిగా వస్తే పర్లే, కానీ వీళ్ళు అనుకున్నట్టుగా ఒకవేళ రాకపోతే మాత్రం వాళ్ళు చాలా నిరుత్సాహపడే అవకాశాలు ఉంటాయి. వాళ్ళ మాట తీరు బట్టి అర్థమైపోతూ ఉంటుంది. కానీ నిన్న నేను గమనించింది ఏంటంటే, ఈ సినిమాకి సంబంధించిన నిర్మాత మాట్లాడేటప్పుడు చాలా ఉత్సాహంగా, వెరీ గుడ్, మనం అనుకున్న దానికన్నా ఎక్కువ అవుట్పుట్ అనేది వచ్చింది, చాలా బాగుంది, ప్రతి ఒక్క ప్రేక్షకుని కూడా ఆకట్టుకునే విధంగా ఈ సినిమా ఉండబోతుందని అతను మాట్లాడుతూ ఉంటే అతని మాటలలో నాకు అర్థమైంది అనమాట. అంతేకాకుండా సుకుమార్ గారు నిన్న ఈ సినిమాకు సంబంధించి డేట్ ప్రకటించేటప్పుడు, ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు, ఒక గురువు అంటే ఒక శిష్యుడు మేలు కోరేవాడే గురువు అన్నమాట. సుకుమార్ గారి దగ్గరే వానమాలు నేర్చుకున్న వ్యక్తి దర్శకుడు బుచ్చిబాబు. కానీ అతన్ని దీవించడానికి రెండో సినిమాతోనే ఒక బ్లాక్ బస్టర్ హిట్ నువ్వు కొట్టబోతున్నావు. అంతేకాకుండా ఒక గ్లోబల్ స్టార్ అయిన రామ్ చరణ్ గారి సినిమాకి నీకు అవకాశం వచ్చిందంటే ఆ అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకొని ఈ రోజున అగ్రదర్శకుల్లో నువ్వు కూడా ఒకడు అవ్వబోతుందని చెప్పి ఇక్కడ అతన్ని దీవించడానికి వచ్చిందండి. రంగస్థలం సినిమా కన్నా రంగస్థలం సినిమే చాలా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్. అంతేకాకుండా రంగస్థలంలో ప్రతి ఒక్కరిని కూడా రామ్ చరణ్ గారు అతని యాక్టింగ్ తోనే విజృంభించి అతని విశ్వరూపం ఏంటో మొట్టమొదటిగా చూపించింది అనమాట. అంటే ఎమోషనల్ గా అతని యాక్టింగ్ అనేది ఇంతకుముందు చాలా సినిమాలలో మనం చూసాం. ఎమోషనల్ గా అంటే ప్రతి ఒక్కరి మనకి కళ్ళల్లో నీళ్లు కనిపించే విధంగా రంగస్థలం సినిమాలో చాలా అద్భుతంగా అమోఘంగా నటించిన సంగతి మనకు అందరికీ తెలుసు అనమాట. కానీ అంతకు మించి పెద్ద సినిమాలో చాలా ఎమోషనల్ సీన్స్ అనేది ఉంటాయటండి. అంటే క్లైమాక్స్ లో మాత్రం వాళ్ళు చెప్పిన మాటల బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, క్లైమాక్స్ లో మాత్రం ప్రతి ఒక్కరు కూడా సైలెంట్, అంటే ఆ డైలాగులు వినబడాలి, ఆ యాక్టింగ్ చూస్తూ, రామ్ చరణ్ గారి యాక్టింగ్ చూస్తూ మనమేంటో మర్చిపోతాం. అలాంటి ఎమోషనల్ సీన్స్ తోని మనల్ని ఆకట్టుకునే విధంగా ఈ సినిమాలో రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్ ఉంటుందటండి. సో నేనేమంటున్నానంటే, రామ్ చరణ్ గారిని అభిమానించే అభిమానులు, మెగా ఫ్యాన్స్ మొత్తం కూడా ఈ సినిమాతోని, పెద్ద సినిమాతోని రికార్డులు మొత్తం కూడా కొల్లగొట్టడం అనేది ఈ సినిమాకి వెన్నతో పెట్టిన విద్య అన్నట్టుగా నాకు అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే ఈ సినిమాలో ఒక పల్లెటూరు నేపథ్యంలో నడిసే కథతో పాటు క్రికెట్ కూడా ముఖ్య పాత్ర పోషిస్తుందని చెప్పి మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం. కానీ మనకు బోనస్ గా కుస్తీకి సంబంధించిన ఫైట్లు కావచ్చు, ఆ సీన్స్ కావచ్చు, మైమరిపించే విధంగా ఆ సీన్స్ అనేది ఉండబోతుందట. అంతేకాకుండా నాకు తెలిసిన సమాచారం ఏంటంటే, ఈ సినిమాలో రన్నింగ్ రేస్ కూడా ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. అంటే ఒకే సినిమాలో క్రికెట్, కుస్తీ, రన్నింగ్, ప్రతి ఒక్కరు కూడా ఇక సిద్ధపడండి. ఈ సినిమా చూడటానికి బ్లాక్ బస్టర్ బద్దలైపోవాల్సిందే. థియేటర్లో ఉన్న బాక్సులు కూడా గదగల్లాడిపోవాల్సిందే. చాలా మంది మా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే, దయచేసి మీరు మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. ఈ వీడియోపై ఒక లైక్ చేయండి, మీ అమూల్యమైన కామెంట్ తెలుపుతారని చెప్పి కోరుకుంటూ, మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తా. థ్యాంక్ యూ.